గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్రైమ్ సీన్ ఆర్టీవీ. సాధారణంగా ప్రేమ అనేది ఎవరికి తెలియదేం కాదు. ఈ రోజులో చిన్న పిల్లాడి దగ్గర నుంచి పండు ముసలి దాకా ఎవరికైనా ప్రేమ అనేది సాధారణంగా వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా ఏదో ఒక సందర్భంలో దాన్ని రుచి చవి చూసే ఉంటారని చెప్పి వ్యక్తిగతంగా నా అభిప్రాయం. సో ఈ రకమైనటువంటి సంఘటనలన్నీ క్రోడీకరించుకుంటే ప్రేమ త్యాగం కోరుకుంటుంది అని అందరూ అంటూ ఉంటారు. సరే, ఆ విషయం వదిలేండి. కానీ రోజు రోజుకు జరుగుతున్న దారుణాలు మాత్రం చూస్తూ ఉంటే ఇప్పుడు ప్రేమ త్యాగం అనేది కాదు, బలి అనేది కోరుకుంటుంది అని ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి సంఘటనలు ఏమున్నాయో, పరువు హత్యలు కానివ్వండి, లేదా కక్షలు కానివ్వండి, పొజెసివ్నెస్ వల్ల కానివ్వండి, లేదా మాట పంతం పట్టింపులు, ఇలాంటి దేనివల్ల కానివ్వండి ప్రేమ అనేది బలి కోరుకుంటాం. ఈ విషయమే నేను మరొకసారి నొక్కి వక్కాణించాల్సి వస్తుంది. ప్రేమించిన ప్రాణాలు పోతున్నాయి, లేదు ప్రేమించడం లేదు అని చెప్పి దాన్ని నిరాకరించినా కూడా అమాయకులైనటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా కోల్పోతున్నారు. అంతెందుకు, ప్రేమ పేరు చెబితేనే ప్రాణం పోతుంది. ఇది అల్టిమేట్ స్టేట్మెంట్. హైదరాబాద్లో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. అన్న కూతుర్ని ప్రేమిస్తున్నాడు అన్న కోపంతో ఒక వ్యక్తి మరొక వ్యక్తిపై ఎంతో కాలంగా కక్షని పెంచుకుని కోపంతో రగిలిపోయి ఏకంగా అతని ఇంటికి వెళ్ళిపోయి అతని కుటుంబాన్నే అంతమొందించాలని చెప్పి చూశాడు. అది కూడా ఎప్పుడో కాదండి, నిన్నటికి మొన్న జరిగినటువంటి సంక్రాంతి రోజునే, అది సాక్షాత్తు మన హైదరాబాద్లోనే జరిగింది ఈ సంఘటన. ఆ కిరాతకుడు ఒకవేళ వీలుంటే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా అంతం చేయాలని ప్రయత్నించాడు. కానీ అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ వాళ్ళందరూ కూడా ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఆ రాక్షసుడు చేసిన పనికి ఓ పెద్ద ఆయన అప్పటికే మంటల్లో కాలిపోయాడు. తీవ్ర గాయాలతో ఇప్పుడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే 4 ఏళ్ల చిన్నారి కూడా అతను చేసినటువంటి దురాగతానికి ఇక బలి అవుతుందా లేదా అని చెప్పి ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది అని చెప్పి మనకి సమాచారం అందుతోంది. ఈ ఘటన అల్వాల్ పరిధి, అంటే హైదరాబాద్లోని అల్వాల్ పరిధిలో జరిగింది. మాచబొల్లారం, గోపాల్ నగర్, ఎరుకల బస్తీ. అందులో గత కొద్ది కాలంగా, అంటే దాదాపు 2-3 దశాబ్దాలుగా ప్రకాష్, హేమలత అనే దంపతులు తమ కుమారుడైనటువంటి ప్రదీప్తో కలిసి నివాసం ఉంటున్నారు. జనరల్గా ఈ ప్రకాష్ కూలీ పనులు చేస్తూ ఉంటాడట. అలాగే తన భార్యతో కలిసి అప్పుడప్పుడు ఇంకా వేరే చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటూ వారి యొక్క జీవనం సాగిస్తున్నారు. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వారికి ప్రదీప్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ ప్రదీప్ అదే ప్రాంతంలోని, అంటే వివేకానంద అనేటటువంటి వ్యక్తికి చెందిన బైక్ షోరూంలో పనిచేస్తున్నాడు. గత కొద్ది కాలంగా పనిచేస్తున్నాడు. పని విషయం అంతా బాగానే ఉంది. అతను చక్కటి పనిమంతుడు, ఎవరు వచ్చినా కస్టమర్స్ని బాగానే రిసీవ్ చేసుకుంటాడు, బిహేవియర్ అంతా బాగానే ఉంది. సో అది కొద్ది కాలంగా కంటిన్యూ అవుతూనే ఉంది. రైట్. అయితే డిగ్రీ చదువుతున్న ఈ వివేకానంద, అంటే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్న కుమార్తెతో ఈ ప్రదీప్ అనే వ్యక్తికి పరిచయం ఏర్పడింది. ఎందుకంటే అప్పుడప్పుడు ఆమె ఇతని షాప్కి వస్తూ ఉండేది. మొత్తానికి వివేకానంద కింద ఎవరైతే ప్రదీప్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడో అతనికి ఈ వివేకానంద అన్న కుమార్తెతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ఇంకేముంది, ప్రేమగా మారింది. అంతైనా పెళ్లి చేసుకునే వయసు కదా, సో ప్రేమగా మారిపోయింది. అయితే వీళ్ళిద్దరికీ కూడా నేను మొదట చెప్పినట్టుగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది, స్నేహం కాస్త ఇష్టంగా మారింది, ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారిపోయింది. కలిసి షికార్లు చేయడం, సినిమాలకు తిరగడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఇలా కొంతకాలం బాగానే జరిగిపోయింది. కానీ జనరల్గా ఇట్లాంటి నిజాలు బయటికి పడకుండా, అలాగే పెద్దవాళ్ళకి తెలియకుండా ఉండవు కదా. ఈ విషయం తెలిసింది మొత్తానికి వివేకానందకి. అంటే ఎవరైతే ప్రదీప్ యొక్క ఓనర్ ఉన్నాడో, ఏ మెకానిక్ షెడ్లో అయితే ఇతను పనిచేస్తున్నాడో ఆ ఓనర్ వివేకానందకి తెలిసిపోయింది. ప్రదీప్ను పలుమార్లు చొక్కా పట్టుకుని మరీ కూడా చాలా తీవ్రంగా హెచ్చరించాడట. మా అన్న కూతురు జోలికి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు, నీ ప్రాణాలు కూడా తీస్తానని చెప్పి పలుమార్లు కూడా హెచ్చరించాడట. అయినా కానీ జనరల్గా ఆ ఏజ్లో ఎవరు పట్టించుకోరు కదా. సో ఏం చేశాడు, తన అన్న కూతురు జోలికి రావద్దని, లేకపోతే చంపేస్తానని చెప్పి చాలాసార్లు, ఒకసారి అయితే కొట్టబోయాడని చెప్పి కూడా మనకు సోర్సెస్ అందుతున్నాయి. అయినా ఏమాత్రం ప్రదీప్ పట్టించుకోలేదు, యువత వెంటే తిరుగుతున్నాడు. ఇక ప్రదీప్ ఎంత చెప్పినా కూడా తన వైఖరి మార్చుకోకపోవడంతో ఇతనికి కూడా ఒక రకమైనటువంటి ఈగో మొదలైంది. నా మాటే విండా, నా కింద పనిచేసేవాడు నా అన్న కూతురుతోనే తిరుగుతాడా అనేటటువంటి ఒక పౌరుషం, అహంభావం, ఇంకా ఆత్మన్యూనత భావం, ఇవన్నీ కూడా మూర్తిభవించినటువంటి ఒక ఫీలింగ్తో మరింత ఆగ్రహానికి లోనైపోయాడు. ఇక ఏదో ఒకటి చేసేయాలి వీళ్ళని అని చెప్పి కోపంతో రగిలిపోయాడు. ప్రదీప్ని మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హత్య చేయాలని
ఒక ప్రణాళిక లాంటిది వేశాడు. ఇక అతను తీసుకున్నటువంటి డెసిషన్లో భాగంగా ఎవరైతే ప్రదీప్ ఉన్నాడో అతని ఫ్యామిలీని మొత్తం కూడా హోల్సేల్గా అంతమొందించాలి అని చెప్పి ఇతను ప్లాన్ చేసుకున్నాడు. ఎంతటి క్రిమినల్ ప్లానింగో చూడండి. సో ఇందులో భాగంగా సంక్రాంతి రోజు అంటే మంగళవారం రోజు రాత్రి పెట్రోల్ బాటిల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్ళాడు తన అనుచరులతో కొంతమందితో కూడి అని చెప్పి మనకి పోలీసులు తెలుపుతున్నారు. అదే సమయంలో లక్కీగా ప్రదీప్ ఇంట్లో లేడు. ఎప్పుడైతే వివేకానంద ప్రదీప్ ఇంటికి వెళ్ళి అతను ఉన్నాడా అని అడిగాడు, ఆ సమయంలో సాధారణంగానే అతని ఇంట్లో లేకపోతే లేరని చెప్పడం జరిగింది. ఆ సమయంలో అతను ఇంట్లో లేకపోవడంతో అప్పటికే అతను ఒక రకమైన కోపంతో రగిలిపోతున్నాడు పైకి కనపడకపోయినప్పటికీ. ఇక ఇంట్లో ఎవరైతే కనిపించారో వాళ్ళు అంటే ఎవరున్నారు, అతడి తల్లిదండ్రులు ప్రకాష్, హేమలత, అంటే ప్రదీప్ తల్లిదండ్రులు ప్రకాష్, హేమలతతో పాటు ఇంటి తలుపులపై పెట్రోల్ చల్లేసి వెంటనే నిప్పంటించేశారు. ఎంత దారుణమో చూడండి. ఈ ఘటనలో ప్రకాష్కు తీవ్ర గాయాలు కాగా హేమలత స్వల్పంగా గాయపడింది. అయితే అదే సమయంలో వారి ఇంట్లో ఒక ఆడుకుంటోంది ఒక 4 ఏళ్ల చిన్నారి. ఆమెపై కూడా పెట్రోల్ పడిపోయింది. ఆ మంటలు అంటుకున్నాయి. 2 కాళ్లకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి ఆ చిన్నారికి. నందు అనే ఒక ఎరకల సోదరుడు ప్రకాష్ అనే వ్యక్తి వలస వచ్చింది. అతను శ్రీకాకుళానికి చెందిన ఆయన, లేబర్ పని చేసుకొని బతుకుతాడు. అతని కొడుకు ప్రేమ వివాహం అని చెప్పేసి నందుకు ఆవేశం వచ్చి వాళ్ళ కూతురు విషయంలో పలుమార్లు వాళ్ళని హెచ్చరించాడంట. హెచ్చరించినా కానీ అది వినిపించుకోలేకపోయిందంట. అదే ఆవేశంతో ప్రదీప్ని పట్టణికి పోయి ఆయన దొరకకపోవడంతో వాళ్ళ తండ్రి అయిన ప్రకాష్ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్ తోటి డీజిల్ ఏదో పోసి నిప్పంటించిందంట. అది నేను పక్కకున్న తెల్లారి తెలుసుకున్నాను. కొందరిని అడిగితే ఈ రకంగా జరిగింది ఈ సంఘటనకు. ప్రకాష్ ఆయన చాలా కాలిపోయాడు. ఆయన తర్వాత పక్క రూమ్లో ఒక పాప ఉంటుంది, చిన్నపిల్ల 4 సంవత్సరాల పాప. ఆమెకు కూడా గాయాలైనవి. దానివల్ల ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. ఒకటి సీరియస్గా ప్రకాష్ అని అంటున్నారు, పాప మాత్రం ఏదో గ్లూకోజ్ ఎక్కుతుంది అంటున్నారు. పాప కొంపల్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుందంట. ఇప్పుడు ఆమె పరిస్థితి కాస్తంత విషమంగా ఉన్నట్లుగా మనకి ఆసుపత్రి వర్గాలు, పోలీసులు కూడా కనిపిస్తున్నారు. సో చూసారా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం పరిశీలించారు. ప్రకాష్తో పాటు చిన్నారిని కూడా ఆసుపత్రికి తరలించారు. తర్వాత ప్రకాష్ శరీరం 70% పైగా కాలిపోయినట్లుగా కూడా ఇప్పుడు వైద్యులు తెలుపుతున్నారు. అలాగే చిన్నారి పరిస్థితి కూడా ఇప్పటికీ విషమంగానే ఉంది. ఇంకా బ్రతుకు చావుల మధ్య ఆమె పోరాడుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ తర్వాత అతను అనుకున్న టార్గెట్ అయితే ఫుల్ఫిల్ కాలేదు, కానీ వివేకానంద మాత్రం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకంటే తాను టార్గెట్ చేసినటువంటి ప్రదీప్ అనే వ్యక్తి దొరకలేదు కదా. సో అతనైతే పారిపోయాడు. సో ఒక అబ్బాయి ప్రేమ వ్యవహారం అతని తండ్రితో పాటు ఏ పాపం తెలియని 4 ఏళ్ల పసిపాప ప్రాణాన్ని కూడా ఇప్పుడు ప్రమాదంలోకి నెట్టిందే అని చెప్పి పలువురు గమనించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ చూసారా. ఈ ప్రేమ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకప్పుడు త్యాగాన్ని కోరుకునేదేమో, నేటి కాలంలో మాత్రం బలిని కోరుకుంటోంది. అమాయకపు ప్రాణాల్ని సైతం ఎట్టి పరిస్థితుల్లో బలి తీసుకోవడానికి ఎంత మాత్రం వెనకట్టలేదు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విషయంలో అటు తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు పేరెంట్స్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం అమ్మాయిలు అబ్బాయిలు కానివ్వండి, ఒక రకమైనటువంటి మెచ్యూరిటీ పందాలో వెళ్ళి దీనికి సరైన పరిష్కారం ఆలోచించుకోమని చెప్పి నా అభిప్రాయం. అలాగే మీ అభిప్రాయం ఏంటో ఈ ప్రోగ్రాంపై కూడా మీ యొక్క కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.